వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం నేవీలో 50K లోన్ తీసుకున్నానండి. నేను లోన్ క్లోజ్ చేశాను. అయితే నాకు మళ్ళీ వాళ్ళు 65,000 లోన్ ఆఫర్ చేశారు. అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేవీ యాప్ ఓపెన్ చేయగానే లోన్ సెక్షన్లోకి వెళ్తే ఇలా గెట్ INR 60,000 క్యాష్ అని వాళ్ళు లోన్ ఆఫర్ చేశారు. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. తర్వాత అది క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. గెట్ క్యాష్ అని ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆటోపే, KYC, లోన్ డిస్బర్సల్. ఈ 3 స్టెప్స్లో మనకి అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అవుతుంది. ఫస్ట్ గెట్ క్యాష్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనకి అమౌంట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత అనేది చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ థర్డ్ టైం తీసుకుంటున్నాం కాబట్టి నా బ్యాంక్ డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. మీరు బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ మీద నొక్కగానే ఇక్కడ EMI ఉంటుంది. EMI ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 16 months, 21 months కస్టమైజ్ యువర్ EMI అని కూడా ఉంది. నేను కస్టమైజ్ EMI చూస్ చేసుకొని నేను 18 months పెట్టుకున్నాను. 18 monthsకి గాను 4,300 EMI పే చేయాలి. 65,000కి 62,000 అకౌంట్లోకి డిస్బర్స్ అవుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసాను. ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. EMI అనేది మీరు 21 months పెట్టుకున్నా కూడా 3,800 per month పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎడిట్ చేసుకోవాలనుకుని కూడా ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు ఆటోపే సెట్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు ఆటోపే అంటే ఏంటి అనేది. ఏ లోన్ యాప్లో అయినా మ్యాండేట్ ఫీజ్ అని చెప్పి ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. అది ఎలా అయినా ఛార్జ్ చేస్తారు. నెట్ బ్యాంకింగ్, UPI, డెబిట్ కార్డ్ మీరు ఎలా అయినా ఆటోపే సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను 65,000 లోన్కి నాకు 15,000 మ్యాండేట్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు తీసుకుంటారా అంత అమౌంట్ అంటే కాదు. మీరు ఎప్పుడైనా మనీ రీపే సరిగ్గా చేయకపోతే 15,000 ఎప్పుడైనా కట్ చేసుకుంటారని చెప్పడానికి అది మ్యాండేట్. నేను ఇక్కడ UPI చూస్ చేసుకున్నాను. నేను డెబిట్ కార్డ్ లేదు నా దగ్గర. నేను నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకోలేదు. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్కి వాళ్ళు 500 రూపీస్ ఉండాలి మినిమం అని అడుగుతున్నారు కాబట్టి నేను UPI చూస్ చేసుకొని సెట్ ఆటోపే మీద క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే మ్యాండేట్ అనేది ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అవి వాళ్ళు ఒక మ్యాండేట్ ఓవర్వ్యూ అని ఒక ఆటోపే. ఇక్కడ చూడండి చాలా మంది ఇదే అడుగుతున్నారు. 2025 నుంచి 2032 అంటుంది. ఇన్ని నెలలు EMI ఉంటుందా అని అడుగుతున్నారు. అలా ఉండదు. జస్ట్ ఏంటంటే ఆ టైం పీరియడ్లో ఎప్పుడైనా ఈ 15,000 మీరు పే చేయకపోతే EMI కట్ చేసుకుంటామని చెప్పడానికి ఆ టైం పీరియడ్ వాళ్ళు పెట్టింది. ఇక్కడ నేను జీపే అని చూస్ చేసుకున్నాను. జీపే అని చూస్ చేసుకొని మీకు జీపేలో UPI ID ఉంటుంది కదా, అక్కడ ఎంటర్ యువర్ UPI ID అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై చేసేసుకొని ఇక్కడ I hereby అనే దగ్గర రైట్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మ్యాండేట్ అనేది రిక్వెస్ట్ మన జీపేకి వెళ్ళిపోతుంది. మీరు జీపే ఓపెన్ చేసి మీ UPI పిన్ ఇచ్చేసి ఆటోపే సెట్ చేసేసుకోవాలి. ఆటోపే అప్రూవ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఆటోపే అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాతే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. ఆటోపే మ్యాండేట్ అనేది సక్సెస్ఫుల్ అయింది అని చెప్పి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఆటోపే సెట్ అయింది. ఇప్పుడు EMI అనేది మీరు ఎప్పుడు పెట్టుకుంటారని కూడా అక్కడ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే 4th August అని పెట్టాను. 1st August నుంచి 4th August వరకు నాకు ఆఫర్ చేశారు. నేను ప్రతి నెల 4th August అని చూస్ చేసుకున్నాను. లోన్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. వీలైతే ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా. అంటే మీరు టెన్యూర్ ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకోవాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఎందుకు తీసుకుంటున్నారు లోన్ అనేది కూడా అడుగుతారు. నేను పర్సనల్ రీజన్ అని పెట్టాను. మీకు ఇక్కడ EMI పర్ మంత్ ప్రతి నెల ఎంత పే చేయాలో PDF చూపిస్తున్నాను చూడండి. 18 months. నేనేం ఫేక్గా చూపించట్లేదు. నేను నిన్ననే తీసుకున్నాను లోన్. 3 days అవుతుంది అంతే. ప్రతి నెల 4,300 పే చేయాలి 2027 వరకు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. జనరేటింగ్ లోన్ డాక్యుమెంట్. ఒక లోన్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. అదంతా మీరు క్లియర్గా చూసుకోవాలి. ఏమేమి ఉన్నాయి ఆ స్టేట్మెంట్లో ప్రతిదీ చూసుకొని కిందికి స్క్రోల్ చేసేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి కన్ఫర్మ్ మీద నొక్కేయాలి. కన్ఫర్మ్ మీద నొక్కగానే అంటే మీరు అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసినట్టు, లోన్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ని మీరు యాక్సెప్ట్ చేసినట్టు అంతే. వితిన్ 2 minutesలో మీకు మనీ అనేది అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. చూడండి ఇక్కడ సెండింగ్ అని వచ్చింది అంతే. ఇది అవ్వగానే వెంటనే సక్సెస్ఫుల్లీ కానీ మీకు వాట్సాప్లో కూడా మెసేజ్ వస్తుంది, నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది. ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మీరు కావాలంటే నేవీలో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోండి. మీకు వచ్చిందా లేదా మీరు అకౌంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్
అకౌంట్లోకి మనీ వచ్చినాకనే లోన్ యాప్లో ఇలా చూపిస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా, ఈఎంఐ ఎంత, పే ఎనీ అమౌంట్ అనేది ఇట్లా క్లియర్గా చూపిస్తుంది. మీరు ఇప్పుడు కూడా ఫోర్క్లోజ్ చేయాలంటే కూడా ఫోర్క్లోజ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. మీరు ఇన్ కేస్ ఫోర్క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఫోర్క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నావీ యాప్లో లోన్ తీసుకోవడం సేఫ్ అండ్ సెక్యూర్. యాక్చువల్గా ప్రాసెసింగ్ ఫీ ఏం తీసుకోరు, కానీ నాకు ఈసారి ప్రాసెసింగ్ ఫీ తీసుకున్నారు. ఫస్ట్ టైం నేను 25K తీసుకున్నప్పుడు నాకు 1 రూపీ కూడా ప్రాసెసింగ్ ఫీ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఛార్జ్ చేశారు. 3000 తీసుకున్నారు. బట్ ఏంటంటే నావీలో ఎప్పుడైనా మనకి మనీ రెడీ ఉంటే లోన్ ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బెస్ట్ అని చెప్తున్నాను. నావీలో లోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఆటోపే మ్యాండేట్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.